తీసుకున్న కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంటుంది. అది నచ్చి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చా. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్. తప్పకుండా జాయిన్ అవ్వచ్చు డెఫినెట్లీ, ఎందుకంటే రాని వాళ్ళు కూడా చాలా మంచిగా చేయగలుగుతున్నారు. నమస్తే అండి, ఇది వర్ణాలయం తంజావూరు పెయింటింగ్స్. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే జాయినింగ్. మేము కృష్ణుడిది నేర్పించాలనుకుంటున్నాము. 18x27 సైజు. 15 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకోను. మార్నింగ్ 15 మెంబర్స్, ఆఫ్టర్నూన్ 15 మెంబర్స్ అంతే. మాకు మాదాపూరు ఇక్కడ అంతా బాగుందండి. అంటే ఈ 2 months నేను ఎవరిని జాయిన్ చేసుకోవడానికి కారణం కూడా ఇంకా ఉన్న వాళ్ళే వెళ్ళట్లేదు నాకు, అందుకోసం నేను జాయిన్ చేసుకోవట్లేదు. ఏప్రిల్ నుంచి జాయిన్ చేసుకుంటాను. దయచేసి ఆ ఏప్రిల్ వరకు నాకు ఎవరైనా రిజిస్ట్రేషన్ కావాలంటే చేసుకోండి. వెంటనే వచ్చి జాయిన్ అవుతాము అంటే మాత్రం సీట్స్ లేవండి అస్సలు. ఏప్రిల్ కి మీరు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోండి. కృష్ణుడిది ఆల్టర్నేట్ డేస్ పెడుతున్నాము. 1 day వదిలి 1 day విత్ ఇన్ 1 month లో కంప్లీట్ చేస్తారు. 1 month లో కంప్లీట్ గా నేర్చుకోగలరా మేడం? ఫ్రెషర్స్ అయినా కూడా ఎవరైనా నేర్చుకోగలుగుతారు. కృష్ణుడి బోర్డుకి కానీ క్లాసెస్ కి కానీ మార్చ్ ఎండింగ్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. బోర్డ్స్ నా దగ్గర మైసూర్ పెయింటింగ్ వేసిన బోర్డ్స్ ఉన్నాయి, అవి సేల్ కి పెట్టాను. ప్లస్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి, ఫ్రేమ్స్ కూడా సేల్ కి పెట్టాము. తంజావూరు పెయింటింగ్ మెటీరియల్ అంతా ఇక్కడ దొరుకుతుంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. గోల్డ్ కావాలి అన్న వాళ్ళు నాకు 1 week బిఫోర్ చెప్పాలి, లేదా 15 days బిఫోర్ చెప్తేనే మేము తెప్పించి ఇవ్వగలుగుతాం. వెంటనే అంటూ మా దగ్గర ఉండవు. గోల్డ్ రేట్ బట్టి ఆ ప్రైజెస్ ఉంటాయండి. అది 12x15 సైజ్. అది ఈచ్ బోర్డు ఇప్పుడు అది వితౌట్ గోల్డ్ ఓన్లీ కలరింగ్ లో వేసాము. చాలా మంది ఓన్లీ కలరింగ్ లో ఉన్నవి కావాలి అని అంటారు. సో అది వచ్చేసి పిగ్మెంట్ కలర్స్ అండి. అవి ఎన్ని ఇయర్స్ అయినా కూడా కలర్ చేంజ్ అవ్వదు. అది ఒక రకమైన స్టోన్స్ ని బాగా నూరి వేసింది అనమాట. జైపూర్ స్టోన్స్ ఎలా ఉంటాయంటే కలరింగ్స్, అవి ఎలా నూరి వేస్తారో సేమ్ అదే టైప్ లో ఇవి వేసింది మైసూర్ పెయింటింగ్స్. ఇవి నేను సేల్ కి వచ్చేసి ఈచ్ 1 20,000 పెట్టాను. ఆఫర్ ప్రైస్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. మేము మక్కలు పెట్టేటప్పుడు ఒక చాక్ పౌడర్ మాత్రమే వాడతాము. అది ఒక 1 week నానబెట్టాలి, అది నానబెట్టాక మళ్ళీ గమ్ వేయాలి అనేది ఉండదండి మా దగ్గర. డైరెక్ట్ కలపడము, డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. మేము దాన్ని అరబిక్ గమ్ కూడా మేము ఒక 1 night నానబెట్టేసి బాగా ఫిల్టర్ చేసేసి పెట్టుకుంటాము. చాక్ పౌడర్ మేము మంచి క్వాలిటీ తీసుకొని దాంట్లో మేము కలిపేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ మంత్ మనకు శ్రీదేవి, భూదేవి, మహాలక్ష్మి 18x24 సైజు పెద్ద పెయింటింగే స్టార్ట్ అవుతుందండి. ఇది కూడాను 1 month లో అయిపోవాలి, కంప్లీట్ అయిపోతుంది. లిమిటెడ్ సీట్స్ 25 members. ఫస్ట్ కంతా చేసుకోవాలి. మార్చ్ నుంచి ఒక 4-5 బోర్డులు స్టార్ట్ అవుతాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 20 days అవుతాను. బాగుంది, డీటెయిలింగ్ గా చెప్తారు. అడ్వాన్స్ కోర్స్ కూడా జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ ఈ బోర్డుకి వచ్చా, రామ్ పట్టాభిషేకము. ఇప్పుడు గోల్డ్ వేస్తా ఉన్నాం. మక్ వర్క్ చాలా బాగా చెప్తారు. 20 days లో నేను ఈ బోర్డు మీద ఇది ఏదైతే చేశానో ఇది చేశా, రామ్ పట్టాభిషేకం. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ప్రాక్టీస్ లో ఉంటది. A to Z కలరింగ్, మక్ వర్క్, బోర్డు మీద ట్రేస్ ఎలా తీసుకోవాలి అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు నాకు దీని టచ్ లేదు, ఇలా వచ్చి నేర్చుకుంటానని కూడా ఐడియా లేదు.
మేడంది యూట్యూబ్లో చూసి నేను ఇది రామ్ పట్టాభిషేకం దగ్గర దగ్గర 22 మెంబర్స్ జాయిన్ అయ్యాము. ఇప్పటి వరకు 20 days వర్క్ చేస్తే ఇంత వర్క్ అయింది. ఇప్పుడు గోల్డ్ పెట్టేకి వచ్చాం. నెక్స్ట్ జావా స్టూడెంట్స్ కి ఏం చెప్తారా? బెస్ట్ ప్లేస్ తంజావూర్ పెయింట్ అంటే జనరల్గా బోర్డ్స్కి ఒకటే చెప్తారు, కానీ అడ్వాన్స్ కోర్స్ జాయిన్ అయితే ఏంటంటే మనకి దానిలో డీటెయిలింగ్ ఎక్కువ వస్తుంది. కలరింగ్, ఫిగర్స్ ఎలా వేసుకోవాలి, మెయిన్ కలర్ ఎలా చేసుకోవాలి అంతా వస్తుంది. దాంతోపాటు ఒక బోర్డు చేపిస్తారు. బయట కంపేర్ చేస్తే చాలా ఫీజులు కూడా చాలా రీజనబుల్. నాకు మేడం తీసుకునే కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంటుంది. అది నచ్చి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చా. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేస్తాను. సో ఇంకొంచెం అడ్వాన్స్గా మ్యామ్ టెక్నిక్స్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. ఎలా ఉందని ఎక్కడికి బాగా చెప్తారు సార్ మ్యామ్, చాలా చాలా డీటెయిల్డ్ గా ఓపికతో చెప్తారు. నేను ఆల్మోస్ట్ అన్ని అడ్వాన్స్ ఫేసెస్ వరకు వచ్చాను. నెక్స్ట్ 2 boards చేస్తున్నాను ప్రజెంట్. చాలా సింపుల్ టెక్నిక్స్ తో చెప్తారు మ్యామ్, ఎవరైనా నేర్చుకోవచ్చు. తప్పకుండా జాయిన్ అవ్వచ్చు డెఫినెట్లీ, ఎందుకంటే రాని వాళ్ళు కూడా చాలా మంచిగా చేయగలుగుతున్నారు. వర్త్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా టైం టేకింగ్ అన్నమాట చెప్పడం కూడా. డీటెయిల్ గా చెప్తారు కాబట్టి దాన్ని బట్టి ప్రైస్ కూడా పెట్టారు. మ్యామ్ చెప్తారు ఏంటి, ఎలా, ఏది వాడాలి, ఏ పెయింట్ ఎక్కడ వాడాలి, డీటెయిల్ గా చెప్తారు కాబట్టి పెయింట్స్ అన్ని అంత ఏమి వేస్ట్ రావట్లేదు. మనకి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా ఎవరికైనా వస్తుంది. సో నా పేరు శిరీష అండి. నేను వర్ణాలయంలో భారతి మేడం దగ్గర తంజావూరు పెయింటింగ్స్ నేర్చుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ బోర్డు. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బోర్డ్స్ చేశాను. సో ఇది నాకు 1 month పట్టిందండి ఈ బోర్డ్ చేయడానికి. మొత్తం మేడం గైడెన్స్లోనే చేశాను ఇవన్నీ కూడాను. మాకు వర్క్ కానీ తర్వాత పెయింటింగ్ అంతా కూడా మేడం చక్కగా నేర్పిస్తారు మాకు. స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఇలా కంప్లీట్ చేశానండి. చాలా హ్యాపీగా ఉంది. ఇది మా పూజ గదిలో కానీ నేను చేసుకున్నాను. చాలా బాగుందండి. నాకు పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్, నాకు అంత బాగా రాదు పెయింటింగ్, ఇంకా అందుకని జాయిన్ అయ్యాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ చాలా అర్థమయ్యేటట్టుగా చెప్తారు. ఇంకా మనం ప్రాక్టీస్ చేసుకోవటం మీద డెవలప్ అయి ఉంటుంది మళ్ళీ ఎంతవరకు మనము పికప్ అవుతాం అనేది. మేడం మాత్రం చాలా బాగా చెప్తారు. నేను ఇక్కడికి వచ్చి 1 month అవుతుందండి. 1 month లో శారీస్, మాలలు, గార్లెండ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యానిమల్స్ స్టార్ట్ చేశారు. మక్ వర్క్ అది కూడా చాలా డిఫరెంట్, యూనిక్ గా ఉంటుంది. చాలా బాగుంది. చేయగలనని అనుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇంప్రూవ్మెంటే ఉంది. నాకు కొంచెం టచ్ ఉంది కానీ ఇంత బాగా రాదు. మేడం చెప్పే విధానం మాత్రం చాలా ఈజీగా మనం గ్రాస్ప్ చేసుకోగలిగి చేసేటట్టుగా ఉంది. ఈజీగా ఉందండి, చాలా ఈజీగా. బాగుందండి. బాగా బోర్డు ప్లస్ ఫుల్ కోర్స్లో మంచిగా కలరింగ్ నేర్పించే విధానం కానీ చాలా బాగుంది.